జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల కోసం నేతన్న సేవ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం 179 కోట్ల బడ్జెట్ను విడుదల చేసింది. ప్రతి చేనేత కుటుంబానికి 25,000 ఆర్థిక సాయం అందనుంది. దీంతో పాటు చీరాలలో పండుగ వాతావరణం నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చీరాల పర్యటించనున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ చేనేతలకు సంబంధించి నేతన్న సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ 71,536 మందికి లబ్ధి చేకూరనుంది. దీనికి ప్రతి కుటుంబానికి చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు లబ్ధి చేకూరనుంది. అలాగే 179 కోట్లు అనేది ఈరోజు రిలీజ్ చేయనున్నారు. దీనిపై ఇక్కడ చేనేతలు చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళ గురించి కనుక్కోవటానికి ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకసారి సార్ చెప్పండి, ఇక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్నారు, అలాగే చేనేతలకు సంబంధించి లబ్ధి చేకూర్చనున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా చేనేతల తరఫున చేనేతలు ఎంతో కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో 24,000 ఇచ్చినా కానీ మాకు మొగ్గాలకి సరిగా పడుగులు, నూలు, పట్టు ఇవ్వక చాలా గతంలో తినడానికి కూడా ఇబ్బందులు పడ్డాము. మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వచ్చిన 3 నెలల దగ్గర నుంచే పడుగులు కానీ పేకలు కానీ అన్నీ మీకు తగినంత నేర్చుకోండి, మీరు బాగుండండి అని చెప్పేసి మాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అలానే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మాకు 25,000 రూపాయలు ప్రకటించి ఈరోజు మాకు అందజేస్తున్న సందర్భంగా మాకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఇలాగే ఆయన ప్రతి సంవత్సరం కూడా మాకు ఇలా అందించి అందరికీ కూడా సహకరించి మాకు చేనేతకు లబ్ధి చేకూరుస్తారని ఆశిస్తున్నాము. చేస్తారని నమ్మకం కూడా మాకుంది. అలానే మా ఎంఎం కొండయ్య గారు చీరాల్లో కుప్పటం శారీకి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చినందుకు ఎంఎం కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలానే కొండయ్య గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఇలానే స్థిరంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. మీరు చెప్పండి, గతంలో వైసీపీ ప్రభుత్వం చేనేతలకు ఏం చేసింది, ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలకు ఏం చేసిందంటే మీరేం చెప్తారు? గతంలో వైసీపీ ప్రభుత్వం 24,000 ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అప్పుడు చాలా నేయటానికి కానీ పొడుగులకు కానీ తినడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందండి. చాలా వాటికి పట్టు లేక, పాగళ్ళు లేక, చాలా ఇబ్బంది, ఎక్స్పోర్ట్ లేక, కొనుగోలు లేక చాలా ఇబ్బందులు పాలయ్యాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డాము. చాలా హ్యాపీగా ఉంది. చేసుకోవడానికి వర్క్ చేతి నిండా వర్క్ ఉందండి. ఈ యొక్క మన ఎమ్మెల్యే కొండయ్య గారు కూడా చాలా సహకరించి చాలా ముందు ఆలోచనతోటి మా గురించి అసెంబ్లీలో మాట్లాడి చేనేత కార్మికుల గురించి సమస్యల మీద పోరాడి ఈ యొక్క సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి ఈ యొక్క 25,000 చేనేత కుటుంబాలకి ఇవ్వడానికి సహకరించి ఈ యొక్క విషయాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చి మాకు 25,000 ఆర్థిక సహాయం ఇస్తూ ఈ యొక్క చేనేత పరిశ్రమని బతికించడానికి చాలా కృషి చేసినందుకు ఎంఎం కొండయ్య గారికి మా యొక్క విషయాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మాకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ప్రకటించి అమలు చేసి ఉన్నారు. దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే చీరాల్లో చేనేత గురించి ఇంతవరకు ఏ నాయకుడు కూడా, ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా మన మద్దులూరి మాలకొండయ్య గారు మాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా చేనేత మీద ఇంత శ్రద్ధ చూపినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి ఎంఎం కొండయ్య గారి నాయకత్వం. మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేనేతలకు ఏం చేశారని మీరు అభిప్రాయపడతారు? గత గవర్నమెంట్ ఉన్నప్పుడు చేనేతలు చాలా ఇబ్బంది పడ్డారు. అది కొండయ్య గారు బాగా పట్టించుకొని సీఎం దృష్టికి తీసుకెళ్ళి అందరికీ ఉపయోగపడే విధంగా పని కల్పించారు. ముందు మెయిన్గా 2 సంవత్సరాల నుంచి అందరూ బాగా హాయిగా పని చేసుకుంటున్నారు, టయానికి తింటున్నారు. అంతేకాకుండా ఆర్థిక సాయం చేయాలి వీళ్ళకి ఏదన్నా అని చెప్పి సీఎం దృష్టికి తీసుకెళ్లారు కొండయ్య గారు.
అది ఈ రోజుకి ఇంప్రూవ్ చేయగలిగి సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఇంప్రూవ్ చేయగలిగారు. కొండయ్య గారికి చేనేతల తరపున ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే సీఎం గారికి మా వైపు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నేడు సీఎం పర్యటనలకు రావటం అనేది ఇక్కడ చేనేతలకు సంబంధించి వాళ్ళ యోగక్షేమాలు ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి చూస్తున్నారు. అలాగే ప్రస్తుతం వీళ్ళకి కరెంటు విషయంలో కానీ రాయితీలు, అలాగే ఇక్కడ ఈరోజు నేత సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఎవరున్నారు. అలాగే ఈరోజు మొత్తం 71,536 మందికి చేనేతలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగం జరగనుంది. అలాగే ఈ 179 కోట్లు అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిపై ఇక్కడ చేనేతలందరూ ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం.